హాయ్ హలో గైస్ వాట్స్ వెల్కమ్ బ్యాక్. సో మళ్ళీ ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నాం. ఇవాళ ఒక ఐడియా వచ్చింది అనమాట. ఎట్లాగో నేను వారానికి 2 రోజులు ఆఫీస్ పోవాలి, ఖాళీగా సైలెంట్ ఎందుకు వెళ్ళడం, అది అట్లీస్ట్ ఏదో ఒకటి షేర్ చేసుకోవచ్చు కదా వెళ్ళేటప్పుడు వీడియోలో అన్నట్టు ప్లాన్ చేశారు. చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి, సో దాన్ని బట్టి ఏదో ఒక టాపిక్ మాట్లాడదామని అనుకుంటున్నా. సో బేసిక్గా డామినార్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు అండ్ క్వైరీస్ కూడా డామినార్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ నేను కూడా డామినార్ బైకర్ కాబట్టి వాటి గురించి వస్తాయి. బట్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు అదర్ బైక్స్ యాజ్ వెల్. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మాట్లాడినా, చైన్ మాట్లాడినా, ఏం మాట్లాడినా ఇంచుమించు వేరే బైక్స్ కూడా వర్తిస్తుంది. సో ఇట్స్ నాట్ పర్టికులర్ టు డామినార్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామందికి బ్రేకింగ్ ఇష్యూ ఉంది మన డామినార్లో. అంటే ఎంత ఎఫెక్టివ్గా బ్రేకింగ్ ఉంటుంది అని చాలామంది అడిగారు. అండ్ మీరు ఏ బ్రేక్ ప్యాడ్స్ వాడతారో అడిగారు. సో ఇవన్నీ నేను ఇప్పటివరకు 5 టైప్స్ ఆఫ్ బ్రేక్ ప్యాడ్స్ వాడా. దీనికి చెప్తా ఎన్ని టైప్స్ ఉంటాయో, ఎంత కాస్ట్, దేనికి ఎట్లా ఉంటుందో పర్ఫార్మెన్స్, ముందు బ్రేక్ ఎలా ఉంటుంది, వెనక బ్రేక్ ఎలా ఉంటుంది, హౌ ఎఫిషియెంట్ దే ఆర్ అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం ట్రాఫిక్ అవాయిడ్ చేస్తా. ఏఆర్సిఐ రోడ్ ఇది. సో టైం 9:40 అయిపోయింది. ఇవాళ లేట్ అయిపోయింది. మళ్ళీ ఆఫీస్కి మనము 11 అవుతుందేమో. మళ్ళీ 11 వెళ్తే సాయంత్రం మళ్ళీ లేట్. పొద్దున్న లేట్గా ఆఫీస్ వెళ్తే లేట్గా లాగౌట్ చేయాలి, అది సంగతి. ఇంత చలిలో ఇంత మంచిగా పొద్దున్న ఆరామ్సే నిద్ర వస్తుంది, లేవబుద్ధి కావట్లే. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ డామినార్ అనమాట. ఎలా గుంజుతుంది అంటే 40 హార్సెస్ మీద కూర్చొని జయ్యి నడిపినట్టే ఉంటుంది. నాకు ఈ రోడ్డు కూడా కొంచెం డేంజర్ అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, డివైడర్ ఉండదు, కొంచెం చిన్న రోడ్డు, రప్ప వస్తూ ఉంటారు మన మీదకి. ఈ స్ట్రెచ్ కొంచెం జాగ్రత్తగానే పోవాలి, ఎవరైతే కొత్త వాళ్ళకి చెప్తున్నా. రోడ్ ఎక్స్టెండ్ చేయాలి యాక్చువల్లీ. ఇది చాలా మెయిన్ రోడ్ ఇది, ఎయిర్పోర్ట్స్కి కానీ బెంగళూరు హైవేకి వెళ్ళడానికి కానీ చాలామంది వాడతారు ఇది. యాక్సిడెంట్ చెప్పానా, తుక్కు అయింది కారు. తుక్కుడాలు అయిపోయింది, తుక్కుడాలు చెప్పానా లేదా అయింది. అది ఎప్పుడైందో, ఇప్పుడు కాదు. ఇది ఎట్లా అంటే నైట్ టైం హై బీమ్స్తో ఘోరంగా వస్తారు మీదకి. సో ఆబ్వియస్లీ యాక్సిడెంట్స్ అవుతాయి అని అనిపిస్తూ ఉంటుంది. మన ఎగ్జాస్ట్ చాలా బాగుంటుంది, బ్యాస్ ఫీల్ ఇస్తుంది. హెల్మెట్లో ఇంకా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్. బయట అంతా అనిపించదు కానీ హెల్మెట్లో వింటేనే మనకి ఆ ఫీల్ వస్తుంది. బా వీడు మట్టి అంతా ఎగరేస్తుండ, వైజర్కి టప్ప తగులుతున్నాయి. మోస్ట్ డేంజరస్ వెహికల్స్ ఇన్ ద రోడ్ హిస్టరీలో నాకు వీళ్ళే అనిపిస్తారు, టిప్పర్ లారీస్. వాడికి అసలు వాడి సీట్లకి మన పక్కన కూడా అనిపిస్తాం లేదా, మనం కింద ఒకడు ఉన్నాడు, పక్కకి ఒకడు ఉన్నాడు అని రప్ప తిప్పుతారు బాబు. కొంచెం ఈ ట్రాఫిక్ అంతా అవాయిడ్ చేశాక ప్రశాంతంగా అటు ఓఆర్ఆర్ సైడ్ వెళ్ళినాక మాట్లాడుకుందాం. సో ఇప్పుడే రాజేంద్ర నగర్ సైడ్ అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అలా సర్వీస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆపిన బ్రేకింగ్ కదా. బ్రేకింగ్ జనరలీ బ్రేక్ ప్యాడ్స్ అనేది లైఫ్ చాలా వేరీ అవుతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రైడింగ్ స్టైల్. అప్పుడప్పుడు 2000 కిలోమీటర్స్ అరిగిపోతుంది, 5000-6000 కిలోమీటర్స్ కూడా అరగదు. సో రకరకాల ఫ్యాక్టర్స్. ఐడియల్లీ ప్రతి సర్వీస్ మనం 5000 కిలోమీటర్స్కి ఇస్తాం కాబట్టి 5000 కిలోమీటర్స్కి బ్రేక్ ప్యాడ్స్ మారుతాయి. ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ టూరింగ్ రైడ్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా అరుగుతాయి. సిటీలో కూడా అరగవు అని కాదు, అరుగుతాయి. ఎందుకంటే ఇంత ట్రాఫిక్లో ఊరికి బ్రేకులు వేస్తూ ఉంటాం కాబట్టి పక్కా అరిగిపోతాయి. ఎస్పెషలీ పెద్ద బైక్స్ పైన ఫ్రంట్ బ్రేక్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ బ్రేకింగ్. వెనకాలది బ్రేక్ ప్యాడ్స్ ఉంది అన్నట్టే ఉంటుంది కానీ మీకు అంత కాన్ఫిడెన్స్ ఇవ్వదు.
జనరల్గా మ్యానుఫ్యాక్చరర్స్ ఏమంటారు అంటే 2 నొక్కాలి మంచిగా ఉంటుంది అంటారు. అది కరెక్టే, 2 నొక్కేసారి నొక్కితే ప్రాపర్గా అవుతుంది. బట్ ముందుది చాలా రిలే అవుతాం మేము. సో అందుకని ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువ అరుగుతాయి, వెనకాలది తక్కువ అరుగుతుంది. సో ఆల్మోస్ట్ అయిన ఫ్రంట్వి చాలా ఇప్పటికీ ఎన్ని మార్పించానో నాకైతే గుర్తులేదు, కానీ వెనకాలది దానికంటే కొంచెం తక్కువనే మార్చా. సో ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్ ఏవి కొనవచ్చు, ఏవేవి వాడాలి అంటే I have experienced 5 types of brake pads. One is stock Bajaj, second one is KTM, third one is Versa, fourth one is Crank, fifth one is EBC. ఇప్పుడు నేను చెప్పిన 5 ఆర్డర్ కూడా కాస్ట్ వైజ్ కూడా చెప్పాను, లో టు హై చెప్పింది నేను. సో మీకు 5 బ్రేక్ ప్యాడ్స్ చెప్పిన 5 బ్రేక్ ప్యాడ్స్ నాకు తెలిసి మీరు చాలామంది పేర్లు విన్నారో లేదో, సో అందరికీ నేను తెలియకపోవచ్చు. సో ఒక్కొక్కటి డీటెయిల్డ్గా దాని గురించి కాస్ట్ చెప్పుకుంటూ పోతా. ఒక్క నిమిషం, ఇది కొంచెం ట్రాఫిక్ ఉంటుంది ఈ రూటు, కొంచెం ముందుకెళ్ళినాక మళ్ళీ వస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి బజాజ్ది ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. సంథింగ్ అరౌండ్ 250-200 రూపీస్లో బ్రేక్ ప్యాడ్స్ వచ్చేస్తాయి మనకి. ఫ్రంట్ది వెనకాలది కూడా 300 ఎంతో సంథింగ్ అంతే ఉంటుంది, 250-300. సో బ్యాక్ది అయితే అంతంత మాత్రమే ఉంటుంది దాని పర్ఫార్మెన్స్ కూడా బజాజ్ది. ఫ్రంట్ది కూడా బాగానే ఉంటుంది అంటే రేటింగ్ చెప్తా. సో బాగానే ఉంటుంది అంటే ఒక 3/5 రేటింగ్ ఇస్తాను అనమాట, 3 out of 5. సో బజాజ్ది నార్మల్ ఉంటుంది అనమాట, అంటే మీకు పర్ఫార్మెన్స్ గ్రే వావ్ అన్నట్టయితే అనిపించదు. అండ్ ఎస్పెషల్లీ మై బ్రేక్స్ ఎందుకు ఇంత పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాము అంటే సేఫ్టీ. నీకు బ్రేకింగ్ నువ్వు స్పీడ్ పోతావు, కానీ దానికి స్పీడ్ పోయేటట్టు తగ్గట్టు బ్రేకింగ్ కూడా ఉండాలి కదా. బ్రేక్స్ లేకపోతే ఇంకా దట్ ఈస్ లైఫ్లెస్ బైక్ అనుకోవాలి ఇంకా మీరు. సో అందుకనే బజాజ్ది అంతంత మాత్రం అనిపించింది పర్ఫార్మెన్స్ నాకు. స్టార్టింగ్ ఒక 5,000 కిలోమీటర్స్ వాడిన స్టార్టింగ్లో ఫస్ట్లో, తర్వాత ఏంద్రా ఇది అన్నట్టు అనిపించింది. సో పక్కన పడేసా. తర్వాత కేటీఎంవి 390 బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. సో కేటీఎంవి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ టు బజాజ్ అనమాట. కొంచెం కాస్ట్ నాకు తెలిసి ఒక 100 రూపీస్ అటు ఇటు తేడా ఉంటుందేమో. చాలామంది అంటారు సేమ్ అదే బజాజ్ వీళ్ళకి కూడా బ్రేక్ ప్యాడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే బజాజే కదా అని. బట్ స్టిల్ వాళ్ళది కొంచెం ప్రీమియం అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఎం బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్వి బ్యాక్ది బజాజ్ కంటే కొంచెం రెస్పాన్స్ ఇస్తుంది, అంటే మీకు ఆగుతుంది. ఫ్రంట్ది కూడా అంతంత మాత్రమే అనిపించింది, ఆల్మోస్ట్ సేమ్ యాజ్ బజాజ్ అనిపించింది. నాకు అంత పెద్ద మేజర్గా ఏమి అనిపించలేదు. యాక్చువల్లీ ఇవన్నీ చాలామంది చెప్తేనే వాడినాను, ఏమన్నా ఉంటుంది డిఫరెన్స్ అనుకొని ఎట్లుంటో తెలుసుకోవడానికే వాడినా. సో ఐడియల్లీ ఒక 375-275 ఎంత ఉంటుంది బ్రేక్ ప్యాడ్ కేటీఎంది కూడా. సో ఆల్మోస్ట్ సిమిలర్ టు బజాజే ఉంటుంది, కొంచెం ఒక 100 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంతే కేటీఎంకి బజాజ్కి. యాక్చువల్లీ ఈ వీడియోలో మీకు ప్రాక్టికలీ చూపెట్టలేను బ్రేకింగ్ పర్ఫార్మెన్సెస్, ఎందుకంటే గ్లౌజ్ వేసుకోలేదు అండ్ ఈ సిటీ ట్రాఫిక్ 10:30కి ఇక అవన్నీ ఏడో చూపిస్తా, కానీ ఎక్స్పీరియన్సే షేర్ చేయగలుగుతున్నా. థర్డ్ వచ్చేసి వర్సా. ఇది కూడా ఫారెన్ బ్రాండ్ అనమాట. ఫస్ట్ 2 అలాగనమాట, అది బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పిన కేటీఎం అండ్ బజాజ్. ఇప్పుడు చెప్పే 3 కొంచెం ప్రీమియం కాస్ట్లీ అన్నట్టు. అండ్ ఎందుకు అంత కాస్ట్లో అంటే దాని పర్ఫార్మెన్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది. సో వర్సా వచ్చేసి 3rd ప్లేస్లో ఇస్తున్నా, ఎందుకంటే దాని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,200 రూపీస్ సంథింగ్ ఎంత ఉంటుంది. సో మీకు 300 రూపీస్ బ్రేక్ ప్యాడ్ మీకు 1,200కి అప్గ్రేడ్ అవుతున్నారు, అంటే అది ఆల్మోస్ట్ 4 ఇంతలు. సో వర్సాది ఏంటిదంటే వెనకాలది బేసిక్గా అన్నీ మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది, అంటే మీకు ఇట్లా వేరే బైక్స్ లాగా నొక్కితే ఆగదనమాట. ఎందుకంటే మనది చాలా వెయిట్ ఉంటుంది బండి అండ్ సస్పెన్షన్ ఉంటుంది, చాలా ఫోర్స్ కావాలి ఆగాలంటే. బ్రేక్ ఒక సింగిల్ బ్రేక్ క్యాలిపర్ మీకు ఇట్లా ఫ్రంట్ బ్రేక్ ఇచ్చినంత రెస్పాన్స్ ఇవ్వదు. ఫ్రంట్ ఎందుకు ఇస్తుంది అంటే మనకి ముందు ఈజీగా బ్రేక్ పడుతుంది, వెయిట్ అంతా వెనకాల ఉంటుంది.
అందుకే ప్రతి సూపర్ బైక్ది ఏ బైక్ అయినా ఫ్రంట్ బ్రేక్ చాలా పవర్ఫుల్ ఉంటాయి, మంచి ఫ్రిక్షన్ ఉంటుంది బ్రేక్ ప్యాడ్స్కి క్యాలిపర్స్కి నొక్కడానికి. వెనకాలదనుకో మన వెయిట్, బాడీ వెయిట్, బైక్ వెయిట్ చాలా టైం పడుతుంది ఆగడానికి. అంటే ఈ మిడ్ రేంజ్ బైక్, చిన్న బైక్స్లో చెప్తున్నా, 400cc 1000cc బైక్స్కి మళ్ళీ పనిచేస్తాయిలేండి. సో వర్ష అనేది 1200 సంథింగ్ ఉంటుంది. అండ్ అది కూడా ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రేక్ ప్యాడ్స్ కావాలి అనుకుంటే, కొంచెం అప్గ్రేడ్ కావాలనుకుంటే బజాజ్ నుంచి అంటే వర్ష వెళ్ళచ్చు. వర్షది కూడా మంచి ఏమంటారు, మంచి సెరమిక్ బ్రేక్స్, చాలా బాగానే ఉంటుంది, మీకు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తుంది. 0 to 100లో నొక్కితే కూడా జపాకాని ఇలా భలే ఆగుతుంది. కానీ ఇప్పుడు నేను చూపించింది ఇది వర్ష కాదు. నా ముందు ఒకడు చెప్రిగాడు పోతుండు, హెల్మెట్ లేదు, పాడలేదు, మళ్ళా KTM అది. అరే 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 వీడికి పిచ్చిలేసింది. 1200 ఎంత ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th క్రాంక్. రైట్ నా ఇప్పుడు క్రాంక్ ఉంది, నేను వాడేది క్రాంక్. మీకు 2300 రూపీస్ ఎంత ఉంటుంది ఫ్రంట్, రేర్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. సో నేను జనరల్గా ఫ్రంట్కే ఇన్వెస్ట్ చేసేది, వెనకాలది నార్మల్ KTM కానీ బజాజ్ అని వాడితే చెప్పా కదా, మాకు మేజర్గా కావాల్సింది ఫ్రంటే. సో మీరు ఒక ఫ్రంట్ తీసుకుంటే కూడా సరిపోతుంది. సో క్రాంక్ ఏంటిదంటే ఇన్సేన్ ఉంది, మీకు రెస్పాన్స్ కానీ, మీకు రైడింగ్ కాన్ఫిడెన్స్ కానీ, బ్రేకింగ్ కానీ. ఇప్పుడు 0 to 120 కూడా నేను చాలా మంచిగా ఆపగలుగుతాను, అంటే అంత మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది బ్రేకింగ్. మీకు ఈ రోడ్ ఇలా ఉంది, టైర్స్ మంచిగా ఉన్నాయి అనుకుంటే కొంచెం ఇట్లా నొక్కగానే మొత్తం ఇట్లా మీకు ఇట్లా రెస్పాన్స్ ఇస్తుంది సడన్గా, మంచిగా ఇట్లా సడన్గా. ఇన్ ద సెన్స్ మన ABS ఉంటుంది కదా, ప్రాపర్గా ఆగుద్ది. అరే నీకు బ్రేకింగ్తోనే బ్రో నువ్వు రైడింగ్ ఇంప్రూవ్ అయ్యేది. సో నీకు మంచి ఇప్పుడు 140s 120s 100 క్రూజింగ్ వేస్తూ ఉన్నప్పుడు నీకు ఎవరైనా అడ్డొచ్చినా ఏమైనా వచ్చినా ఆగాలంటే మంచి బ్రేకింగ్ కావాలి. కాబట్టి అందుకని చెప్తున్నా ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రేకింగ్. సో క్రాంక్ అనేది చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ ప్రాపర్. ఈ మూడింటికంటే ఇది క్రాంక్ చాలా రెస్పాన్స్ ఇస్తుంది. యాక్చువల్లీ ద బాప్ ఆఫ్ బ్రేక్ ప్యాడ్స్ ఏంటంటే నేను వాడిన దాంట్లో EBC, ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్రేక్స్ అనుకోండి. ఇది డబల్ సెంటర్డ్ సూపర్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. ఇవి ఎట్లా అంటే పర్ఫార్మెన్స్కే, ఇంకా స్ట్రీట్ పర్ఫార్మెన్స్, రేసెస్ ఉంటాయి కదా, ఇక స్ట్రీట్ రేసింగ్లు, MotoGPలు వాడతారు. అంటే పెద్ద పెద్ద థిక్ ఉన్న డిస్క్ ప్లేట్స్కి వాటికి వాడే బ్రేక్ ప్యాడ్స్ అనమాట ఇవి. అది ఎట్లా అంటే ఇక మీరు ఒక ఘోరంగా ఉంటుంది అనమాట మీకు రెస్పాన్స్. అది వాడినాను, అది ఏం చేస్తుంది అంటే డిస్క్ ప్లేట్ని కూడా తినేస్తుంది, అంత పనిచేస్తుంది. మీకు అర్థమైందా? మన డిస్క్ ప్లేట్ ఆ బ్రేక్ ప్యాడ్స్ పర్ఫార్మెన్స్ ముందు సరిపోవట్లేదు. ఇక మీకు అంతగానో పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే అర్థం చేసుకోండి అది ఏ రేంజ్లో బ్రేకింగ్ పవర్ ఉందనేది. సో ఐ వుడ్ సజెస్ట్ EBC అంత అవసరం లేదు, దట్ పర్ఫార్మెన్స్ క్రాంక్లో ఇస్తుంది. సో ఎవరైతే కావాలనుకుంటే అంత మంచి కూడా EBC కూడా వాడచ్చు. EBC ఈజ్ అరౌండ్ 3000 ఎంత ఉంటుంది, 3200 ప్లస్సే ఉంటుంది. సో అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అండ్ మన డైనమిక్ రైడర్స్ షాప్లో కూడా దొరుకుతుంది. సో EBC వెనకాల బ్రేక్ ప్యాడ్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఫ్రంటే అని అంటున్నా కదా, కానీ వెనకాలది పెడితే కూడా ఆగుతుంది అనమాట బైక్. ఫ్రంట్కే అది దుమ్ము దులిపేస్తుంది, అలాంటిది ఇక వెనకాలది కూడా EBC, బోత్ ఆఫ్ దమ్ EBC అంటే నీ బైక్ మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ట్రాఫిక్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఇదంతా క్రాంక్. కార్నరింగ్ చేయాలి అనుకుంటున్నారు, మీకు కావాల్సింది బ్రేకింగ్. ఇప్పుడు నాకు ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత మంచిగా వెళ్తున్నాను అంటే అది బ్రేకింగ్ మహిమ, బండి పవర్ అది ఇది కాదు. యాక్చువల్లీ ఈ నా మాట వింటుంది, ఎప్పుడు ఆగాలనుకుంటే అక్కడ ఆగుతుంది అన్న, అది మీకు బైక్ నేర్పిస్తుంది.
X6 X-Drive 40 చాలా కాస్ట్లీ. EBC బాప్ ఆఫ్ ద బ్రేక్ ప్యాడ్స్ అని చెప్పొచ్చు. మీకు డామినార్కి మీకు మంచి బడ్జెట్ ఉంది, ఖతర్నాక్ బ్రేక్ ప్యాడ్స్ కావాలనుకుంటే EBC వాడండి. ఇక కొంచెం మనకి అంతగానం లేదు అనుకుంటే క్రాంక్ వాడచ్చు. ఇక క్రాంక్ కూడా అవసరం లేదు, బజాజ్ KTM కంటే కొంచెం బెటర్ ఉన్నదేమని చెప్పు బ్రో అంటే వర్సా వాడచ్చు. పర్సనలీ నాకు వర్సా కంటే క్రాంకే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5,000-6,000 కిలోమీటర్స్ క్రాంక్తో వాడినా అండ్ రైడ్స్ కూడా చేశా. సౌత్ ఇండియా రైడ్ కూడా నేను క్రాంక్తోనే చేశా. సో బాగుంది అది పర్ఫార్మెన్స్. సో అదే అనమాట, షార్ట్ అండ్ స్వీట్ ఎక్స్ప్లెనేషన్ అని అనుకుంటున్నా. ఇక మీకు దాని లింక్స్ అవి కావాలనుకుంటే మీకు గూగుల్లో దొరికేస్తుంది. అండ్ ఆఫ్లైన్ స్టోర్స్ హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది అంటే కూడా డైనమిక్ రైడర్స్ స్టోర్లో దొరికేస్తుంది. మీరు డైరెక్ట్ వెళ్ళి స్టోర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని అక్కడే ఫిక్స్ చేస్తారు. కావాలంటే మీరు బయట ఫిక్స్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంట్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్లీ ఇంట్లోనే ఫిక్స్ చేసేస్తాను, నాకు వచ్చు కాబట్టి. నాకు ఎందుకో ఫిష్గా ఉంది, ఇక్కడ నుంచే ట్రాఫిక్ ఉన్నట్టు అనిపిస్తుంది. వీడు చూడు హెల్మెట్ లేదు పాడలేదు, ఏం నడుపుడ్రా రే 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 రే. ఎఫ్జీ అయిపోయాము ఇక అయిపోయింది. చలో గైస్, నెక్స్ట్ టాపిక్ కమెంట్స్లో చేయండి, చేద్దాం.